వెల్కమ్ టు టెక్ ఇన్ ఫోన్ లెర్నింగ్ విజిట్స్ ఛానల్. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను ఒక ల్యాండ్ ఫోన్ని అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇది అమెజాన్లో నేను ఆర్డర్ చేసాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. సో ఇది మోటోరోలా ఫ్రెండ్స్, మోటోరోలా కార్డెడ్ ఫోన్ ఫ్రెండ్స్. ఇది మోటోరోలా CT202i కార్డెడ్ టెలిఫోన్. సో ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేనైతే ఈ మధ్య నేను BSNL నుంచి ల్యాండ్లైన్ అయితే కనెక్షన్ తీసుకున్నాను. సో దానికి పెట్టుకోవడానికి నేనైతే ఇది ఆర్డర్ అయితే చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు దగ్గర నుంచి చూసుకోవచ్చు. దీని యొక్క వ్యూస్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ లెటర్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక డిస్ప్లే ఉంది, ఇది LCD డిస్ప్లే లాంటిది ఫ్రెండ్స్. సో దీనికైతే బ్యాటరీస్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెనూ ఉంది, ఇక్కడ రింగ్ టోన్స్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ బటన్ అండ్ ఆల్సో మెమరీ బటన్, హోల్డ్ బటన్. సో డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే బటన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఒక కర్లీ కోడ్ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ కర్లీ కోడ్ అంటే. సో కర్లీ కోడ్ అంటే ఇది ఫ్రెండ్స్, మనకు తెలిసింది ఇది. సో దీంతో పాటుగా మనకు ఇంకోటి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, అదేంటంటే టెలిఫోన్ లైన్ కార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఇది జస్ట్ మనం ఏంటంటే ఇక్కడి నుంచి దాని కనెక్షన్ అయితే ఇస్తాము. సో ఇప్పుడు నేను కనెక్షన్ కూడా మీకు ఇచ్చి చూపిస్తాను ఎలా ఉంటుందో అసలు. అని చూసుకుంటే ఇక్కడ స్పీకర్ కూడా ఇచ్చారు, చాలా లుకీగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సింబల్ అయితే ఉంది. చూసుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, సింబల్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ ఫోన్ పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది, ఈజీగా కేర్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్స్ చాలా బాగుంది. సో హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను కనెక్షన్స్ గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఉంది, దీన్ని కర్లీ కోడ్ సాకెట్ అంటారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నదాన్ని ఏంటంటే మనం మైక్రోఫోన్ అంటాం, ఇక్కడ ఉన్నదాన్ని ఇయర్ ఫోన్ అంటాం ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇయర్ పీస్ కూడా అంటారు. సో చాలా హై క్వాలిటీ ఉంటుంది. మోటోరోలా వాళ్ళు చాలా హై క్వాలిటీతో తయారు చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనం ఈ ఫోన్లో అయితే డేట్ అండ్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే మీకోసం కనెక్షన్స్ అనేవి చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దాం కనెక్షన్స్ని. సో ఇది మెయిన్ బాక్స్ ఫ్రెండ్స్, ల్యాండ్లైన్ కనెక్షన్ని. సో అండ్ ఆల్సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఈ కార్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కార్డ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికైతే కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇలా మీరు సో ఇక్కడైతే కనెక్షన్ సౌండ్ ఇచ్చింది కదా ఫ్రెండ్స్, అది అలా సౌండ్ రావాలి మీకు. సో కనెక్ట్ అయితే చేశాను. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఈ ల్యాండ్లైన్ బాక్స్ కనెక్షన్ ఇస్తున్నాను. చూసుకోండి ఇక్కడ ఉంది మనకి. సో ఇక్కడికి నేను కనెక్షన్ ఇస్తున్నాను, చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా ఇస్తున్నాను. సో సౌండ్ వచ్చింది, ఇక్కడ కూడా కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఇయర్ పీస్ వరకు కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది దేనికి ఉపయోగపడుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమంగా మనం చూసుకున్నట్టయితే ఇది మాత్రం మనం ఇక్కడ కనెక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనం ఏదైతే ల్యాండ్లైన్ బయట నుంచి BSNL వాళ్ళు ఇచ్చే కనెక్షన్ నుంచి వస్తుందో ఆ ADSL పోర్ట్లు, అక్కడ ల్యాండ్లైన్ కనెక్షన్ ఇక్కడ ఇంటి చేయాల్సి, దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టాలి ఫస్ట్. మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఏదైతే మనకి ల్యాండ్లైన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటుందో అక్కడికి డైరెక్ట్గా మనం దీన్ని ఇన్సర్ట్ చేసుకుంటే మనకి వస్తుంది ఫ్రెండ్స్ కనెక్షన్ అనేది. ఒకసారి మీరు కనెక్షన్ పెట్టుకొని చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది నా ADSL కనెక్షన్. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే బ్రాడ్బ్యాండ్తో కనెక్ట్ అయ్యి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ బ్రాడ్బ్యాండ్ నుంచి నేను ఇక్కడ కనెక్టర్ ద్వారా ఏంటంటే నేను కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఒకసారి పెట్టి చూస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇదైతే కనెక్ట్ అయ్యి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూసారు ఇక్కడ నెంబర్స్ అయితే కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు మనకైతే ఇది పనిచేస్తుంది మనకి ఫోన్ అనేది. చాలా బాగుంది ఫ్రెండ్స్. దీనికైతే బ్యాటరీ అవసరం లేదు, డైరెక్ట్గా ఈ కార్డ్ ద్వారానే మనకి సప్లై అనేది వస్తుంది దీనికి. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు ఒకసారి చూపిస్తాను, చూసారా సౌండ్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మీరు రింగ్ టోన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మెమరీ ఉంది, ఇక్కడ అన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి పూర్తిగా మీకు ఎలా పెట్టాలి, ప్రతి మెమరీలో ఎలా సేవ్ చేసుకోవాలి, హోల్డ్ ఎలా పెట్టాలి, రింగ్ టోన్ ఎలా చేంజ్ చేయాలి, మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.